గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా మనం చూసుకుంటే సింగనమల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ శాతం 80% కూడా రైతాంగము పంటల మీద ఆధారపడే ఉండే పరిస్థితి ఉంది. జిల్లాలోనే మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి అత్యధికంగా సబ్సిడీని అందించడాన్ని కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఆదుకుంటామన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఏదైతే పంటలని కూడా మనము పండించేందుకు నీళ్లను కూడా మనము 130 రోజులు ఇస్తామన్నాం, కానీ 150 రోజుల వరకు కూడా మనము పంటకి నీళ్ళ వదిలిన సందర్భాన్ని కూడా ఈరోజు పల్లెల్లో రైతులందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక పంటకు పెట్టుకోవడమే కష్టంగా ఉండే సమయంలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా రైతులను పట్టించుకోలేని పరిస్థితిని మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితో కెనాళ్ళన్నీ కూడా తిరిగి ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా స్వయంగా మనము దాతల సాయంతో కూటమి ప్రభుత్వం సహాయంతో మనము నీళ్ళందించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ముఖ్యంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా నేను చాలా చాలా సంతోషంగా గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అధికారులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనము ఈ పరికరాలని మన నియోజకవర్గంలో అందించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ సర్వే తీసి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని చూసి రైతులు అత్యధికంగా ఇక్కడ హార్టికల్చర్ మీద ఆధారపడి ఉన్నారని తెలుసుకొని వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు కూడా మనకి ఈ పరికరాలన్నింటినీ కూడా ఇంత పెద్ద ఎత్తున మనకి అందజేయగలంటే చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతులకు డ్రిప్ మరియు స్ప్రింకర్లు ఇతర సూక్ష్మ పరికరాలను అన్నింటినీ కూడా అందించడం కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 18,000 హెక్టార్లకు సబ్సిడీని మనము అందిస్తూ ఉంటే జిల్లాలోనే మొట్టమొదటిగా సింగనమల నియోజకవర్గానికి అత్యధికంగా 4,800 హెక్టార్లకు గాను 4,394 రైతులకు ఈరోజు 90% సబ్సిడీ మరియు ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ రూపంలో డ్రిప్ మరియు స్ప్రింకర్లను ఇతర పరికరాలను ఈరోజు అందించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రైతాంగాన్ని కూడా నిర్వీర్యం చేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచినాక మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆదేశాల ప్రకారంగా ఆయన ఆశీస్సులతో ఈరోజు రైతులందరికీ కూడా ఆదుకోవాలని మరలా తిరిగి మనము ఈ సబ్సిడీని ప్రారంభించడం రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు.